ఆదివారపు క్రైస్తవమా అన్నది ఈరోజు ప్రశ్న. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రశ్న వేసుకోవాలి. క్రైస్తవుడు ప్రతిసారి కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి చేశారు. కానీ ఆ తర్వాత మాట చాలా ప్రాముఖ్యమైన మాట. బైబిల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆ తర్వాత అయితే. గుర్తుపెట్టుకోండి, అయితే అనే మాట బైబిల్లో వచ్చిందంటే మలుపు తిరిగిందని అర్థం. అక్కడ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అనమాట దేవుడు. మనం ఆయన్ని నమ్ముతామేమో కానీ ఆ విధంగా మనల్ని మాత్రం ఆయన నమ్మడు. ఆ పైన పడారం క్రైస్తవులందరూ తెలుసు ఆయనకి, ఎందుకంటే ఆయన హృదయములను ఎరిగినవాడు. ఈ అస్థిపంజరం నడిచి వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట, శోధిస్తారు అన్నమాట. సో మనం కూడా ఏం చేయాలి? పక్కన వాళ్ళని కాదు, ఎవరు మనల్ని మనమే. అవును, మనలో మాట, మీకు అంత టైం ఉందా? మిమ్మల్ని మీరు శోధించుకునే అంత టైం ఉందా? ఈలోపు కంపులు అంటుకుంటాయి. ప్రభు వచ్చాడు అనుకోండి, లేకపోతే మిమ్మల్ని పిలిచాడు అనుకోండి, ఆయన రాకడో మీ పోకడో జరిగింది అనుకోండి, ఏముంటుంది మీ పరిస్థితి? మ్యూజిక్ ఫేస్ చేయగలరా అక్కడ? మీ చర్చిలో ఉన్నంత అద్భుతమైన మ్యూజిక్ ఉండదు అక్కడ. ఈ ఆదివారంలో ప్రశ్న ఏమిటంటే, నేటి క్రైస్తవం గురించిన ప్రశ్న, మన క్రైస్తవం గురించిన ప్రశ్న, నా క్రైస్తవం గురించిన ప్రశ్న. నేటి క్రైస్తవం, ఈజ్ ఇట్ స్పిరిచువల్ ఆర్ సూపర్ఫిషియల్? మన క్రైస్తవం లేక నా క్రైస్తవం స్పిరిచువల్ క్రైస్తవమా లేక సూపర్ఫిషియల్ క్రైస్తవమా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. నాది ఆధ్యాత్మికమైన అసలు సిసలు క్రైస్తవమా లేక పైన పటారం లాంటి క్రైస్తవమా? ఆదివారపు క్రైస్తవమా అన్నది ఈరోజు ప్రశ్న. మనం నిజమైన క్రైస్తవులుగా జీవించాలంటే మనము ఆత్మవిమర్శ చేసుకోవాలి. సూపర్ఫిషియల్ అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో పై పైన హడావిడి. సడన్ గా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, మనం పైన దులిపేసి పైన ఊడ్చేసి ఇల్లు చెత్త దానికిందుకో దీనికిందుకో నెట్టేసి కొంచెం హడావిడిగా ఉన్న వస్తువుల్ని నెమ్మదిగా ఒక చోట వేసేసి దాని మీద వీలైతే దుప్పటి కప్పేసి మనం మంచం కిందనో సోఫా కిందనో తోసేసి వాళ్ళు రాగానే ఒక అద్భుతమైన ప్లాస్టిక్ నవ్వు పెట్టుకొని రండి రండి ప్రైజ్ ది లార్డ్ అంటాం మనం. దీన్నే సూపర్ఫిషియాలిటీ అంటారన్నమాట. వాళ్ళు వచ్చి ఇలా ఎత్తి చూడంగానే అసలు విషయం బయటపడుతుంది అన్నమాట. ఇది మనకు కొత్త ఏం కాదు. మన భౌతిక జీవితంలో అలాంటి సందర్భాలు ఉన్నాయంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా తప్పకుండా అవి తగలడ్డాయని అర్థం అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రశ్న వేసుకోవాలి. క్రైస్తవుడు ప్రతిసారి కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. క్రైస్తవులు పరవిమర్శ తక్కువ చేయాలి, ఆత్మవిమర్శ ఎక్కువ చేసుకోవాలి. మనం ప్రతిసారి కమ్యూనియన్లో పాల్గొనేటప్పుడు, రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు కూడా మనకి చెప్పబడిన మాట, మనకి దొరికిన హెచ్చరిక ఏమిటంటే, ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. ఆత్మవిమర్శ, నన్ను నేనే విమర్శ చేసుకోవడం చాలా అవసరము. కాబట్టి ఈ రోజున మనము నా క్రైస్తవం ఏ పాటిది, దాని లోతు ఎంత, నా క్రైస్తవం యొక్క వాసి ఎంత, నాణ్యత ఎంత, నా క్రైస్తవంలో పస ఎంత, దానిలో ఉన్న చావ ఏంటి అన్నది మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజమే, మంచిదే, మనం క్రైస్తవులం అయ్యాం.
మారు మనసు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, ఇక్కడే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. విగ్రహార్పితమైన హైందవ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా సంతోషం. కానీ మనం ఇంత దూరం ప్రయాణం చేశాక మనం ఎంత లోతుకి దిగాం. క్రీస్తుతోని ఈ జీవితం, దీని లోతుపాతులు ఎంత, దీంట్లో ఉన్న లోటుపాట్లు ఎంత, ఇవి రెండు మనం బేరీజు వేసుకోవాలి, అంచనా వేసుకోవాలి, విమర్శ చేసుకోవాలి. ఇది చాలా అవసరమైన విషయం. మీ దృష్టికి ఒక వాక్యాన్ని నేను తీసుకురావాలనుకుంటున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం. మీకోసం 2 వచనాలు అందులోంచి నేను చదువుతున్నాను. మీకు యోహాను సువార్త 2వ అధ్యాయం అనగానే ఖానా అనే ఊరు గుర్తొస్తుంది. వెంటనే వివాహ కార్యక్రమం గుర్తొస్తుంది. మనం సాధారణంగా ఈ అధ్యాయం ఎప్పుడు చదువుతాం అంటే పెళ్ళప్పుడు చదువుతాం. పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ చదవం కదా. అందుకని మీ చదువు మళ్ళీ చదివిస్తున్నా. కానాలో ఆయన మొదటి సూచక క్రియ చేశాడు, మొదటి అద్భుతం చేశాడు అని ఉంది. అది కానాలో చేసిన మొదటి అద్భుతమా, లేకపోతే యేసుక్రీస్తు వారు పరిచర్యకు వచ్చిన తర్వాత మొదటి అద్భుతమా మనకు తెలియదు. కానీ ఆ తర్వాత ఆయన అనేకమైనటువంటి సూచక క్రియలు చేశారు. అది కూడా ఉంది 2వ అధ్యాయంలో. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేశాక నేటి జనం లాంటి జనమే. ఈరోజు అద్భుతాల కోసం వెంపర్లాడే క్రైస్తవులు ఉన్నారు కదా, పరిగెడుతున్నారు కదా హైదరాబాద్ దాకా. అలాంటి క్రైస్తవమే అన్నట. అప్పుడు కూడా నూనె బుట్ల కోసం, ఖర్చీపుల కోసం, అక్కడ ఏదో జరిగిపోతుందని, నాకు కూడా ఏదో జరుగుతుందని, లేకపోతే ఆయనకి డబ్బులు ఇస్తే నాకేదో అయిపోతుందని, లేకపోతే ఫలానా పేరిట ప్రార్థన చేయించుకుంటే ఏదో జరిగిపోతుంది, లేకపోతే ఆయన చెయ్యేస్తే ఏదో జరిగిపోతుందని, ఇవన్నీ ఉన్నాయి కదా మన క్రైస్తవ మూఢనమ్మకాలు ఉన్నాయి కదా. ఇదిగోండి ఆ బ్యాచే ఉందన్నమాట. ఇక్కడ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 23వ వచనం నుంచి, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. తండోపతండాలుగా వచ్చేశారు. యేసు ప్రభు చేసేటువంటి అద్భుత కార్యాలు చూసి విశ్వాసం ఉంచేశారు. కానీ ఆ తర్వాత మాట చాలా ప్రాముఖ్యమైన మాట. బైబిల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆ తర్వాత అయితే. గుర్తుపెట్టుకోండి, అయితే అనే మాట బైబిల్లో వచ్చిందంటే మలుపు తిరిగిందని అర్థం. అక్కడ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అనమాట దేవుడు. ఏంటి ట్విస్ట్? చూడండి, ట్విస్ట్ ఏంటంటే అనేకులు ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. మన పాస్టర్ గారు అయితే ఏం చేస్తారు? మన ఇండియాలో పాస్టర్ గారు, మన టీవీల్లో మాట్లాడే పాస్టర్ గారులు, మన హైదరాబాద్ పాస్టర్ గారులు అనేకులు వస్తే ఏం చేస్తారు? తలా ఒక స్వైపింగ్ కార్డు ఇచ్చి రండి రండి మెంబర్షిప్ చేరండి. యేసుక్రీస్తు వారి మెంబర్షిప్ చేర్చుకోవాలా. ఆయన అంగీకరించాల వాళ్ళ విశ్వాసాన్ని. తన్ను వారి వశము చేసుకొనలేదు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము సూపర్ఫిషియల్ విశ్వాసం, అది పైన పటారం. ఎలా తెలుసు ఆయనకి? ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఈరోజు రేస్ ఆఫ్ పీస్ చర్చ్లో చాలా మంది కూర్చున్నారు పైన కింద. మీరు ఇక్కడ పైన పటారం బ్యాచ్ ఎవరో? యేసు ప్రభుకి నాకు తెలియకపోవచ్చు, మూర్తి తనకు తెలియకపోవచ్చు, కానీ యేసు ప్రభుకి తెలుసు. అసలు క్రైస్తవులు ఎవరో? అసలు క్రైస్తవులు రేస్ ఆఫ్ పీస్లో ఉండరని చెప్పట్లా నేను, ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరో ప్రభువుకి తెలుసు. అందుకని మీరు తీసుకున్న బాప్తిస్మము, మీరు ఉంచే విశ్వాసము, మీరు 31వ తారీఖు రాత్రి ఇక్కడ అద్భుతమైన ప్రమాణాలు చేస్తారు కదా ప్రభు దగ్గర.
ప్రభా ఈ సంవత్సరం నీకోసం అది చేసేస్తా, ఇది చేసేస్తా. ఏంటనుకున్నావు ప్రభా? పోయిన సంవత్సరం అంటే అట్లా అయిపోయింది, ఏమనుకోవద్దు ప్రభా కదా. మనం ఆయన్ని నమ్ముతామేమో కానీ ఆ విధంగా మనల్ని మాత్రం ఆయన నమ్మడు. ఆ పైన పడారం క్రైస్తవులందరూ తెలుసు ఆయనకి, ఎందుకంటే ఆయన హృదయములను ఎరిగినవాడు. ఈరోజు సమస్య ఏంటంటే మనం తెలుసుకోవాలి మన క్రైస్తవ్యాన్ని. ప్రభుకు బాగా తెలుసు, మనం మన క్రైస్తవ్యాన్ని విమర్శ చేసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే వాక్యంలో ఈ మాట ఉంది. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఒకడు శోధించలేడు. మన హృదయాన్ని శోధించగలిగింది ఇద్దరే. ఒకటి మనం, అంతకంటే బాగా ఎవరు శోధించగలరు? దేవుడు. పక్కనోడు మాత్రం నీ విశ్వాసాన్ని నీ భార్య కూడా శోధించలేదు, నీ విశ్వాసాన్ని నీ భర్త కూడా శోధించలేడు. కాబట్టి ఎవరు చేయగలరు ఈ పని? మన విశ్వాసాన్ని మనమే శోధించుకోవాలి. ఏంటి శోధించడం అంటే? ఏంటి మీకు శోధించడం అంటే? ఏంటి మీకు ఎట్లా తెలుసు? శోధించడం అంటే టెంప్ట్ చేయడం కదా, టెంప్టేషనా? ఏంటి శోధించడం అంటే? ఒక పోలీస్ ఆఫీసరు ఒక కేసుని ఎలా పరిశోధిస్తాడో లోతుగా వెళ్ళి గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగి అలా శోధించాలన్నమాట. ఓ డాక్టర్ గారు ఒక అర్థం కాని జబ్బు మనల్ని పట్టుకుంది అనుకోండి, ఆయన ఎలా పరిశోధిస్తాడో అలా మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలి. లేకపోతే ఎక్కడైనా ఒక పెద్ద విఐపి దగ్గరికి మనం వెళ్తే, ప్రధానమంత్రి గారి దగ్గరికో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే మనల్ని మొత్తం శోధిస్తారు, లోపల స్కానింగ్ మెషిన్ లో పెట్టి ఓ డబ్బాలోంచి పంపిస్తారు మనల్ని. మీరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వెళ్తే మీరు లోపల నుంచి వెళ్తుంటే మొత్తం కనపడిపోతూ ఉంటుంది, మీ ఎముకలు కనపడుతుంటాయి. మీరు నడిచి వెళ్తుంటే మీ అస్థిపంజరం నడిచి వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట. శోధిస్తారు అన్నమాట. సో మనం కూడా ఏం చేయాలి? పక్కన వాళ్ళని కాదు, ఎవరు మనల్ని మనమే. అవును, మనలో మాట, మీకు అంత టైం ఉందా? మిమ్మల్ని మీరు శోధించుకునే అంత టైం ఉందా? మీరు 24 గంటలు పక్కనోడి గురించి శోధించడానికేగా వాట్సాప్ చూస్తారు. మీరు ఎందుకు ఫేస్బుక్ వాట్సాప్లో ఉంటారు? ఎవడి గురించో లోకాభిరామాయణం అది కావాలి మీకు. దరిద్రం అది. ఈ చెడ్డల వాటి నుంచి మనం బయటికి రావాలి. మనల్ని మనం శోధించుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి. మేము పర్సనాలిటీ డెవలప్మెంట్లో దాన్ని TFM అంటాం అన్నమాట. టైం ఫర్ మీ. నాకు నేను టైం ఇచ్చుకోవాలి. వారంలో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవడానికి, నువ్వేదైనా సరే ఎదగడానికి, నువ్వేదైనా సరే ఇతరులకి ఆశీర్వచనంగా ఉండడానికి, నువ్వేదైనా బాగుపడ్డానికి, నీలో ఉన్నటువంటి మస్టును మలినాన్ని తొలగించుకోవడానికి క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఓ వారంలో నువ్వు ఇచ్చే టైం ఎంత? నువ్వెప్పుడు ఫేస్బుక్లోనో లేకపోతే టీవీ ముందో లేకపోతే వాట్సాప్లోనో లేకపోతే అమలక్కల ముచ్చట్లోనో లేకపోతే ఇంక దేంట్లోనో బిజీగా ఉంటే వెర్ ఈస్ ద టైం ఫర్ యూ? ఈలోపు కంపులు అంటుకుంటాయి. ప్రభు వచ్చాడు అనుకోండి, లేకపోతే మిమ్మల్ని పిలిచాడు అనుకోండి, ఆయన రాకడో మీ పోకడో జరిగింది అనుకోండి, ఏముంటుంది మీ పరిస్థితి? మ్యూజిక్ ఫేస్ చేయగలరా అక్కడ? మీ చర్చిలో ఉన్నంత అద్భుతమైన మ్యూజిక్ ఉండదు అక్కడ. ఆ మ్యూజిక్ వేరు. ఆయన న్యాయపీఠం ముందు నించోవాలి. అందుకనే మనల్ని మనము శోధించుకొని చూచుకోవాలి. మళ్ళీ అంటున్నాడు, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అలా చేస్తే మనం భ్రష్టులు కాము.
మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. ఎలా తప్పించుకుంటాం భ్రష్టత్వాన్ని? ఏమిటి భ్రష్టత్వం అంటే ఏంటి? భ్రష్టత్వం అంటే ఏంటి? పూర్తిగా చెడిపోతే వాడిని భ్రష్టుడు అంటారు. ఈ పని మనం చెయ్యకపోతే ఏం మిగులుతుంది మనకి చివరికి? బాగా కుళ్ళిపోయిన పండుని ఏం చేస్తారు మీరు? ఏమైనా ఒక్కడ చిన్న ముక్క మంచిది ఉందేమో అని మొత్తం తీసేసి ఆ కొద్దిగా తింటారా? మొత్తం పడేస్తారా? అంతే, చెత్త కుప్పలో చేరతాం చివరికి. అంటే ఒక మాటలో చెప్పాలంటే చెత్త క్రైస్తవులం అయిపోతాం అన్నమాట. అందుకని చర్చ్కి వస్తే సరిపోదు, ఉపవాసాలు ఉంటే సరిపోదు, వాక్యం చదివితే సరిపోదు. ఈ టైం ఇవ్వాలి మీరు. ఆదివారం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు? ఎంత టైం మీరు ఏకాంతంగా గడుపుతారు? ఎందుకు గడపాలి ఏకాంతంలో? ఒక క్రైస్తవుడికి లోన్లీనెస్, సాలిట్యూడ్, ఏకాంతం, ఒంటరిగా ఉండడం ఒక ఆశీర్వాదం. ఎందుకంటే అతగాడికి టైం దొరుకుతుంది దేనికి? తను తాను పరీక్షించుకోవడానికి. ఒంటరిగా అంటే నన్ను చెప్పనివ్వండి, సెల్ ఫోన్ కూడా ఉండకూడదు అన్నమాట. నేటి తరానికి ఒంటరితనం తెలియదు. ఎందుకంటే ఇది ఒక దౌర్భాగ్యమైంది ఒకటి వచ్చిందన్నమాట. ఎందుకు ఆయన బాధపడుతున్నారు మీరు సెల్ ఫోన్ చర్చిలో వాడుతుంటే? ఒంటరితనం పోయింది. దేవుణ్ణి ఎప్పుడు కలుసుకుంటాం మనం ఏకాంతంలోనే కలుసుకుంటాం. ఏం చేసేవారు యేసుక్రీస్తు వారు? పెందల కడనే లేచి వాడుక చొప్పున, ఆయనకు అలవాటు అది, ఒలీవ కొండనెక్కి ఆయన ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఎందుకు కొండెక్కేవాడు? అక్కడ ఎవరు ఉండరు, ఏకాంతం. ఏకాంతంలో రెండు ఆశీర్వాదాలు. ఒకటి, నన్ను నేను కలుసుకుంటాను. ఇంకోటి, ప్రభువుని కలుసుకోవడానికి వీలుంటుంది. ఉందా? ప్రతిదినం మీ జీవితంలో ఏకాంతం ఉందా? రోజుకి 24 గంటలు ఇచ్చాడు దేవుడు మీకు. మీకేమైనా ఏకాంతం ఉందా? మీరు ఎంతకాడికి ఏకాంతం 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 అని చూస్తున్నారు. కాంతం అంటే అమ్మాయి కదా. నేను ఆ కాంతం గురించి మాట్లాడలేదు. మనకు కావాల్సింది ఏకాంతం. ఓన్లీ యూ, నీవు మాత్రమే ఉండాలి. ఇంకెవరైనా ఉంటే గింటే ప్రభువే ఉండాలి. ఉందా నీ లైఫ్లో అని అడుగుతున్నాను ఎవ్రీడే. లేదా దౌర్భాగ్యంగా అయిపోతాం. దగ్గరగా ఉన్నారన్నమాట, భ్రష్టత్వానికి కొంచెం దగ్గరలో ఉన్నారనమాట. ఈరోజు మనం పూనుకుందాం. ఈరోజు నుంచి ఈ పనికి పూనుకుందాం. ఏ పనికి? ఏకాంతంలో మన గురించి మనము ప్రభు సన్నిధి కాంతిలో, వాక్యపు వెలుగులో మనల్ని మనమే విమర్శించుకుండే, పరిశోధించుకుండే, పరీక్షించుకుండే ఒక అలవాటుని ప్రతిదినము మన జీవితంలో అలవర్చుకోవాలి. అప్పుడే మీ క్రిస్టియానిటీ సేఫ్ గ్రౌండ్ మీద ఉంటుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ప్రతివాడు, ప్రతి క్రైస్తవుడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. సాధారణంగా మనం ఏం చేస్తాం? ఈ రెండోది చేస్తాం. ఏంటది? అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. సాధారణంగా మనం ఏం చేస్తాం?
నన్ను పొగడవా అన్నట్టు చూస్తాం. మన దేశంలో ఇది ఉంది కదా, మీ ఈస్ట్ గోదావరిలో బాగుంది. పాస్టర్లు పొగిడించుకోవడం, పాస్టర్లు దండలు వేయించుకోవడం. మొన్న మీ ఈస్ట్ గోదావరిలోనే ఒక లూథరన్ చర్చికి వెళ్ళాను. నేను వచ్చి గంటన్నర అయింది, ఇంకా నన్ను పిలవట్లా. గెస్ట్ హౌస్లో ఉన్నాను, చర్చిలోనే ఉంది పైన ఒక రూమ్. నాకు అన్నీ వినపడుతున్నాయి. ఒక ఆవిడ ఒక పెద్ద చిట్టా చదివింది. ఏమిటి ఆ చిట్టా అంటే పాస్టరమ్మ గారి గురించి స్తోత్రం అన్నమాట. ఏమిటది? స్తోత్రం చదివింది. మంచి ప్రాస, మళ్ళీ ఒక అద్భుతమైన కవిత రాసుకొచ్చింది పాస్టరమ్మ గారి మీద. సరే, నేను కిందకి వచ్చేటప్పటికి ఓ పెద్ద దండ గజమాల, పక్కనే ఒక షాలు, ఆ పక్కనే ఒక పెద్ద పటం. ఏమిట్రా ఈ పటం అంటే ఆ చదివింది అన్నమాట. పటం కట్టి అడిగాను పాస్టరమ్మ గారిని, ఏమిటమ్మా ఇది, ఏమిటి ఇలా పొగిడించుకుంటున్నావు? పేరేంటి? స్త్రీల క్రిస్మస్. ఇది ఎవరి క్రిస్మస్ ఇప్పుడు? గల్తీ బతుకులో పౌలు చెప్తున్నాడు, అయ్యా ఇతరులొద్దు, నీకే అతిశయం కలగాలంటే మొదట నిన్ను నువ్వే పరిశోధన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నీలో తప్పులన్నీ నీకు కనపడతాయి. చూడండి, ఒక రైతు ప్రతి సంవత్సరము ప్రతి పంటకి, కొన్నిసార్లు ఒక సంవత్సరం 3 పంటలు కూడా వేస్తారు కొన్ని భూముల్లో. ఇప్పుడు రాజధాని దగ్గర అదే గొడవ, 3 పంటలు ఒక సంవత్సరానికి వేసే భూమిని తగలెట్టాడు మన బాబు గారని. కొన్ని పంటలు అలా కూడా ఉంటాయి. ప్రతి పంటకి దున్నుతాడు, కానీ ప్రతి పంటకి కలుపు కొత్తగా బయటికి వస్తుంది. ఒక క్రైస్తవుడు కూడా దేవుని సన్నిధి వెలుగులోకి వెళ్ళినప్పుడు ప్రతిదినము కలుపు తీసుకోవాలి. అప్పుడే కొత్త పంటకి అవకాశం వస్తుంది, అప్పుడే ఫలిస్తాడు క్రైస్తవుడు. అందుకే చెప్తున్నాడు, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 5:10. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఈరోజు స్టైల్ ఏంటి? ఎవరికి వేరే వాళ్ళకి ప్రీతికరమైంది అది కదా మనం చేయాలి. ఇప్పుడు 10 మందిని మెప్పించాలి. ఈరోజు స్టైల్ ఏంటి? ఫేస్బుక్లో ఎన్ని లైక్లు కొడితే, అంటే ఎవరికి లైకింగ్ ఉండాలి? మీ లైకుల్లో ఒక్కసారి చూసుకోండి. మీకు ఒక 1000 లైక్స్ వచ్చినాయి అనుకోండి మీ ఫోటోకి, యేసు ప్రభు ఏమైనా లైక్ కొట్టడం ఒకసారి చూసుకోండి. దైవజనులకు కూడా పిచ్చి అయిపోయింది ఈ మధ్య. 1000 సబ్స్క్రిప్షన్స్, ప్రభుకు స్తోత్రం అని ఒక ఫోటో. 1 మిలియన్ వ్యూవర్స్, ప్రభుకి స్తోత్రం. నీకు 1 మిలియన్ వ్యూవర్స్ వస్తే ఆయనకి స్తోత్రం ఎట్లా అవుద్ది? నిన్ను చూసి బయట ప్రజలు యేసు ప్రభుకి లైక్ కొట్టాలి. అది కదా ప్రభుకి మహిమ. నీకు లైక్ కొట్టే ఆయనకి ఏమొస్తుంది? పిచ్చి మొహం అడిగి. కాకపోతే వెళ్ళి చూడండి నా ఫేస్బుక్ ఎలా ఉంటుందో. నేను ఇన్ని దేశాలకు వెళ్ళాను, ఎక్కడైనా ఎప్పుడైనా పెట్టుకున్నానేమో చూడండి. ఎందుకు మనకి పిచ్చి? ప్లీజ్, ఈరోజు మీ ముందుకి కొన్ని అంశాలు తేవాలనుకుంటున్నాను. ఒక స్పిరిచువల్ క్రిస్టియన్కి, ఒక సూపర్ఫిషియల్ క్రిస్టియన్కి ఉన్నటువంటి వ్యత్యాసాలను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నెంబర్ 1, a spiritual Christian loves the Lord, but a superficial Christian loves the world. మొదటి గుర్తు ఏంటో తెలుసా? నిజమైన అసలు సిసలైన ఆధ్యాత్మిక క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి, ఆమె
ప్రభు పట్ల వాళ్ళకి వల్లమాలిన ప్రేమ ఉంటుంది. ఇక ప్రభు అంటే పిచ్చి వాళ్ళకి. కానీ సూపర్ఫిషియల్ క్రిస్టియన్స్ ఉంటారంటే పైకి క్రైస్తవులు ఉంటారే, ముసుగు వీరులు. వాళ్ళు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే వాళ్ళని గుర్తుపట్టడం కష్టం. ఎందుకంటే బయట వాళ్ళలాగే వాళ్ళు ఉంటారు. ప్రభుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అన్నది నీ క్రైస్తవం ఎంత లోతో తెలియజేస్తుంది. ప్రభు పట్ల నీకున్న ప్రేమ పైన ఉంటే నీ క్రైస్తవం కూడా పైనే. అసలు క్రైస్తవుడు అవడానికి క్వాలిఫికేషన్ ఏమిటంట? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా వాడు తాను ఉపేక్షించుకునే అంత ప్రేమించాలి. భార్య కంటే ఎక్కువగా. ఎస్, మీరు చాలా మంది భార్య కంటే ఎక్కువగా సెల్ ఫోన్ ని ప్రేమిస్తారు. మీకు హ్యాట్స్ ఆఫ్, మీరు చాలా గొప్పవాళ్ళు. మీలో చాలా మంది అమ్మా నాన్న కంటే ఎక్కువగా మీ సెల్ ఫోన్ ని ప్రేమిస్తారు. మీకు హ్యాట్స్ ఆఫ్, మీరు గొప్పవాళ్ళు. కానీ మీ అమ్మ నాన్న కంటే ఎక్కువగా, మీ గర్ల్ ఫ్రెండ్ కంటే బాయ్ ఫ్రెండ్ కంటే ఎక్కువగా, నీ భార్య కంటే భర్త కంటే ఎక్కువగా, నీ అహం కంటే నీ సెల్ఫ్ కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తున్నావా? నీ సెల్ ఫోన్ కంటే నీ ఫేస్బుక్ కంటే ఎక్కువగా నీ వాట్సాప్ స్టేటస్ చూసుకుని ఎంత మురిసిపోతుంటావు నువ్వు. వాట్సాప్ స్టేటస్ ఏం తెలియజేస్తుంది? ఏ స్టేటస్ చూసుకోవాలి నువ్వు? నీ స్పిరిచువల్ స్టేటస్ చూసుకోవాలి. ఆయన దగ్గర ఉంటుంది నీ స్టేటస్ అంతా. అసలు మీ టైం అంతా దానికే పెడితే ఇక మీరు ఎప్పుడు పరీక్షించుకుంటారు? అందుకే ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ స్పిరిచువల్ క్రిస్టియన్, డూ యూ లవ్ ద లార్డ్ అండ్ హౌ మచ్? నువ్వు నిజమైన ఆధ్యాత్మికమైన అసలు సిసలైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అయితే నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు నీ ప్రభువుని? ప్రేమకు ఒక అగ్ని పరీక్ష ఉంటుంది. అప్పుడప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకుంటే వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. గోపి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటది రాధా. అవును రాధా, అలాగైతే ఒకసారి బావిలో దూకరాదా? ప్రేమకు పరీక్ష. అందుకనే మనం ప్రేమ గురించి పాటలు రాసుకునేటప్పుడు పసిఫిక్ లో దూకగలను, ఎవరెస్ట్ ఎక్కగలను అని రాసుకుంటాం. యేసు ప్రభు ప్రేమకు పరీక్ష పెడితే పాస్ అవుతారా మీరు? పాస్ అవుతారా? ఎంతమంది ఇక్కడ పాస్ అవుతారు? మీకు అత్యంత ఇష్టమైన దాన్ని ఆయన కోసం త్యాగం చేయగలరా? నిజమైన స్పిరిచువల్ క్రిస్టియన్ ప్రభువుని ప్రేమిస్తాడు. అన్నింటికీ మించి, అందరికీ మించి, అహాని కంటే ఎక్కువగా, అహానికి మించి. ఉందా నీకంత ప్రేమ నీ గుండెల్లో ప్రభువు పట్ల? ఇఫ్ నాట్, నువ్వెవరివి? పైన పటారం క్రైస్తవుడివి, సూపర్ఫిషియల్ క్రిస్టియన్. అందుకే మనం ఇతరుల్లాగే లోకాన్ని ప్రేమిస్తాం, వాళ్ళలాగే పండక్కి హడావిడి చేస్తాం, వాళ్ళలాగే పెళ్లికి హడావిడి చేస్తాం. లోకం చాలా ప్రేమిస్తూ ఉంటుంది కొన్ని విషయాల్ని. లోపల ఎంత బాగా తింటారో లేదో తెలియదు లోకంలో ఉన్న జనులు. పచ్చడి మెతుకులే తింటారు చాలా మంది, కానీ బయటికి వచ్చి పెళ్లి చేసుకుంటే మాత్రం, కట్నం ఇచ్చేటప్పుడు మాత్రం, కళ్యాణ మండపం మాత్రం, రోజు ఇంటికి వెళ్ళి చూడండి వాళ్ళ భోజనం స్థాయి ఏమాత్రం ఉంటుందో చూడండి. ఉదయం కూరలే సాయంత్రం తింటారు చాలా మంది, కానీ పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం లోకం ప్రేమించినట్టే నువ్వు ప్రేమిస్తున్నావా వస్తువుల్ని?
లోకమును ప్రేమించద్దు అని ఉంది బైబిల్లో. అందులో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఏమిటి జీవపు డంబం అంటే? ఎక్కువ కట్నం ఇవ్వడం. ఏంటి జీవపు డంబం అంటే? పెళ్ళి ధూమ్ ధామ్సే జరగాలి. ఎందుకు మన పెళ్ళిళ్ళు అంత బ్రహ్మాండంగా జరుగుతాయి? అది జీవపు డంబం అంటే. ఏం సింపుల్ పెళ్లి చేసుకోలేవా? ఈ మధ్య కాలంలో ఎవరైనా టీ పార్టీ ఇచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా? పెళ్లికి ఎక్కువ మందిని పిలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏముందండి, పెళ్ళి అంటే ఎంత? పెళ్లి కొడుకు పెళ్లి కూతురుంటే చాలు కదా, పాస్టర్ గారు ఉంటే చాలు కదా, పెళ్ళి అయిపోద్ది కదా. ఎందుకంత హడావిడి చేస్తావు? నీకు ప్రభువుని ప్రేమించిన వాళ్ళకి ఇవన్నీ పట్టవు. చేసుకోండి, ఈరోజు మీరు పరిశోధన చేసుకోండి. మీరు పైన పటారం క్రైస్తవులా, లేకపోతే నిజమైన ప్రభువుని ప్రేమించే క్రైస్తవులా? ఎంత మేరకు మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారు? కొన్ని మాటలు చదువుదాం మనం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 8:3. దేవుణ్ణి ప్రేమించిన వాడికే దేవుడికి తెలుసట. రేపొద్దున మీరు పోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ప్రభువా ఏంటి ప్రభా, ఎంత వర్షిప్ చేశాను ప్రభా, నేను రేస్ ఆఫ్ పీస్ లో చర్చిలో నేను ఎలా ఊగిపోయాను ప్రభా, నేనే ప్రభు ఆర్గన్ వేసేది అక్కడ, నేనే ప్రభు తబలా కొట్టేది అక్కడ, నేనే ప్రభు అక్కడ వీడియో తీసేది, నేనే ప్రభు అక్కడ సీసీ కెమెరాలని చూసేది. నువ్వెవరో నాకు తెలియదే అన్నాడు అనుకో ప్రభు. కావాలంటే మూర్తిరాజు అన్నాడు ప్రభు. మూర్తిరాజు అని తెలుసు కానీ నువ్వు తెలియదే అన్నాడు అనుకోండి. ఎవరిని గుర్తుపడతాడంట దేవుడు? ఎవరైతే ఆయన నిజంగా ప్రేమిస్తారో వాళ్ళని ఆయన రేపొద్దున గుర్తుపడతాడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. అందుకని ఈరోజు ప్రశ్న ఏంటంటే, డూ ఐ లవ్ మై గాడ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ దెన్ ఐఎమ్ ఏ క్రిస్టియన్? నా గుండె లోతుల్లోంచి నా ప్రభువుని ప్రేమిస్తున్నానా లేదా? ఇదే ప్రశ్న. అప్పుడే నేను క్రైస్తవుని. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. ప్రభుని ప్రేమిస్తే దొరుకుతుందంట. ఏంటది? మీకు దొరక్కపోవచ్చు. ప్రభుని ప్రేమిస్తే ఒక అద్భుతమైన అబ్బాయి, ఒక అద్భుతమైన అమ్మాయి. మీకు దొరక్కపోవచ్చు ఒక అద్భుతమైన ఉద్యోగం, కానీ మీకు దొరుకుతుంది ఏంటది? కృప. అండ్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనండి ఈ రోజున. కృప దొరికితే చాలు, చాలు, ఇక అంతే. నా కృప నీకు చాలు. కృప దొరికితే చాలు, ఏమైనా చేసేయచ్చు. పెళ్లి కాలేదా? కృప ఉంటే చాలు, బతికేయచ్చు. తినడానికి డబ్బులు లేవా? కృప ఉంటే చాలు, బతికేయచ్చు. బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవా? కృప ఉంటే చాలు, బతికేయచ్చు. ఉద్యోగం లేదా? కృప ఉంటే చాలు, బతికేయచ్చు. ఇంటర్వ్యూ అంటే భయమా? కృప ఉంటే చాలు, జాబ్ కొట్టేయచ్చు. కృప ఉంటే చాలు. ఎప్పుడు దొరుకుతుందంట అది? మనం ప్రభుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. 2 తిమోతి 3:4. చాలమ్మా. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవాడు ఎవడో, వాడికి ఏంటి పేరేంటి? వాళ్ళకు కొన్ని పేర్లు పెట్టాడు దేవుడు. వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు ఎవరు? చూసుకోండి, మీరు ఆ లిస్టులో ఉన్నారేమో చూసుకోండి ఒకసారి ఈరోజు.
Are you a superficial Christian? Then you cannot love God. You can only love the world. అయితే నిన్ను ప్రేమించుకుంటావు, అయితే ఈ ప్రపంచాన్ని, దాని ఆకర్షణల్ని ప్రేమిస్తావు. ప్రభుని ప్రేమించడం నీకు చేత కాదు. చెప్తావు, ఇక్కడికి వచ్చి ప్రేమ ఒలకబోస్తావు. నువ్వు చాలా ప్రేమ ఉన్నట్టు చెప్పుకుంటావు ఇక్కడికి వచ్చి, కానీ నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమించట్లేదు. రెండవ గుర్తు, if you are a spiritual Christian, you seek the things above, but a superficial Christian seeks the things below. నిజమైన ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు పైనున్న వాటిపైన దృష్టి పెడతారు. ఈరోజు అడుగుతున్నాను మిమ్మల్ని, రేస్ ఆఫ్ పీస్లో చర్చ్లో కూర్చున్న వాళ్ళని, మీరు ఈ సంఘస్థలు అవచ్చు, లేదు వేరే సంఘస్థలు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉండొచ్చు, మీరు ఏ క్రిస్టియన్ అనే కావచ్చు. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. నీ మనసు ఎప్పుడు దేని మీద కొట్టుకుంటుంది? నీ మనసులో గింగిరాలు తిరిగే విషయం ఏంటి ఎక్కువగా? నీ మనసులో ఎక్కువగా సుడులు తిరిగే అంశం ఏంటి? పైనున్నవా? పైనున్నవంటే ఈ మేడ మీదకి వెళ్ళారు, దీనిపైనవి కాదు. పరలోక సంబంధమైనవా లేక భూలోక సంబంధమైనవా? మనందరికి తలకాయలు ఉన్నాయా? ఉన్నాయా? మెడకాయ మీద తలకాయ ఉందా? మనందరికి ఉంది కదా, రైట్. ఈ తలకాయలో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది 24 hours. మీరు నిద్రపోనంతసేపు. ఎస్ ఆర్ నో? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం తిరుగుతూ ఉంటుంది ఎక్కువ? ఎక్కువ సార్లు అనిపిస్తుందా, ఒక్కసారి ఫేస్బుక్ చూడాలి, ఇంకెన్ని లైక్లు వచ్చినాయో, అట్లా ఏమన్నా అనిపిస్తుందా? పోనీ డబ్బు గురించి ఏమైనా తిరుగుతుందా? పోనీ ఇల్లు కట్టించాలని ఎక్కువ తిరుగుతుందా? పోనీ పెళ్లి గురించి ఏమైనా తిరుగుతుందా? ఏంటి ఎక్కువగా నీ మనసుని డామినేట్ చేసే ఆలోచన? ఎందుకు అడుగుతున్నానంటే, నీ దృష్టి అక్కడుందని అర్థం. నీ దృష్టి అక్కడుందని అర్థం. ఒకవేళ నీ దృష్టి ప్రభువు మీద ఉంటే, పరలోక సంబంధమైన వాటి మీద ఉంటే, నీ మనసులో ఎక్కువ సార్లు ఏది తిరుగుతూ ఉంటుంది? ఒక మాటలో చెప్పాలంటే, a spiritual Christian will have a God conscious life, but a superficial Christian will have a world conscious life, self conscious life. ఎప్పుడు దేవుని సంబంధమైన విషయాల గురించిన స్పృహలో బ్రతుకుతాడు నిజమైన క్రైస్తవుడు. నీ స్పృహ, నీ ఆలోచన దేని చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటే అదే రేపు నీ క్యారెక్టర్. గుర్తుపెట్టుకో, వాట్ యు థింక్ టుడే దట్ యు బికమ్ టుమారో. మనందరికీ ఖాళీ సమయం ఉంటుంది. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు మీరు? సెల్ ఫోన్ చూస్తారు. అంతే కదా మీరు చేసేది. మీ ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తారు? కొన్నిసార్లు ఖాళీ సమయం ఉండదు, మనసు ఖాళీగా ఉంటుంది. బహుశా బస్సు ఎక్కి కూర్చుంటారు, ఆఫీస్కి వెళ్ళడానికో ఊరు వెళ్ళడానికో. మీరు ప్రయాణం చేస్తున్నారు, కానీ మీ మనసు దేని చుట్టూ తిరుగుతుంది? కొన్నిసార్లు మీరు స్నానం చేస్తుంటారు, మీ మనసు ఖాళీగా ఉంటుంది. కొన్నిసార్లు కూరగాయలు కోస్తుంటారు, మీ మనసులో మళ్ళీ వేరే వేరే ఏవేవో. నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఈరోజు, మీ మనస్సు నిండా ఎక్కువగా డామినేట్ చేసేటువంటి విషయాలు ఏంటి? అవి రాసివ్వగలరా పరసంబంధమైనవే అని? కాదా? మీరు సూపర్ఫిషియల్ క్రిస్టియన్స్. మీది పైన పటారం క్రైస్తవమో, లోనికి వెళ్తే లోటారమే. ఈ గోడను గుద్దండి గట్టిగా. ఈ చర్చి అయిపోయిన తర్వాత మీ చేత్తోటి, లేకపోతే ఒక తన్ను తనండి. మీ కాళ్ళు బెనుకుద్ది, మీ చెయ్యి దెబ్బతింటది. కానీ ఈ గోడ లోన్ లొటారం అనుకోండి, ఓ తన్ను తింటే ఏమవుతుంది?
ఎందుకు క్రైస్తవులు పడిపోతారు? ఏంటి కారణం? లోన్ లోటారం. పరీక్ష చేసుకోండి మీరే, నాకు తెలియదు. రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఇదేన్ని ఓపికతో చేయాలటమ్మా? సత్క్రియల్ని ఓపికతో చేయాలి. మంచి పనులు చేసినప్పుడు ఓపిక కావాలి. ఎందుకో తెలుసా? ఈ లోకంలో మంచి పని చేసేవాడు ఉండడు. మంచి పని చేసేవాడి మీద రాళ్ళేస్తారు. మంచి పని చేసేవాడికి తాటేకలు కడతారు. మంచి పని చేసేవాడిని బద్నాం చేస్తారు. వాడిని అవమానించడానికి ప్రయత్నం చేస్తారు. మంచి పని చేసేవాడిని చొక్కా పట్టుకుని వెనక్కి లాగుతారు. పెద్ద నువ్వు ఒక్కడవే భక్తుడివి కాదులేరా అని. అందుకని మంచి పని చేసినప్పుడు ఏం కావాలి? ఓపిక కావాలి. ఇంకా ఏముంటుంది చూడండి. మహిమను, ఘనతను. ఎవరి మహిమ? నా మహిమ కాదు, ఆయన మహిమను, ఘనతను, అక్షయతను. అక్షయత అంటే ఏమిటి? మీకు అక్షయ్ కుమార్ తెలుసు అనుకుంటాను. మీకు అక్షయత తెలియదు. ఏమిటి అక్షయత అంటే? నాశనం కాంది. మీరు డబ్బు సంపాదించారనుకోండి, అది అక్షయమైందా? నాశనం అయ్యేదే. మీరు మంచి 10,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్నారు. ఏమిటది? చిన్న చిమ్మిడి చాలు దాన్ని కొట్టేయడానికి. ఓ చిన్న దొంగ చాలు, మీ ఇంట్లో పని మనిషి చాలు కొట్టేయడానికి. మీరు మంచి ఉద్యోగం సంపాదించారు. ఏమిటది? క్షయమైందా? అక్షయమైందా? మీరు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నారు. ఏమిటది? మరి అక్షయమైంది అంటే ఏంటి? అక్కడ నిలబడే అనమాట. మీరు ఇక్కడ పెళ్లి చేస్తున్నారనుకోండి, అక్కడ మీ భార్య మీకేమవుతుంది? బై ద వే, భార్య కాదు అది కదా బ్యాడ్ న్యూస్. అక్కడ బావా అని ఎవరిని పిలవడానికి ఉండదు. అక్కడ బావ మరదలు ఉండరు, భార్య భర్తలు ఉండరు. అక్కడ అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెలే ఉంటారు. ఒకే తండ్రి ఉంటాడు. కాబట్టి మీరేం చేయాలట? దేన్ని వెతకాలట? వీటన్నిటికీ మించి అక్కడ మాత్రమే నిలబడే వాటిని మీరు వెతకాలి, అందులోనే పెట్టుబడి పెట్టాలి. మీరు నిజమైన క్రైస్తవులు అయితే. మత్తయి సువార్త 6:33 మీకు చిరపరిచితమైన వాక్యం. ఏమండి? మొదట అంటే ఇక దానికే టాప్ ప్రయారిటీ. వెతకడం అంటే ఏంటండి? మీరు ఉదయాన్నే లేవంగానే ఏం వెతుకుతారు? మీరు ఉదయాన్నే లేవంగానే ఏం వెతుకుతారు? ఇంకా మీ కళ్ళు కూడా తెరిస్తే వెలుగును చూడలేనంత పరిస్థితి. కానీ మీరు ఒకదాన్ని తడివి వెతుకుతారు. ఏం వెతుకుతారు? నా సెల్ ఫోను. ఏమంటున్నాడు దేవుడు? మొదట మీరు మొదట ఏం వెతుకుతారు? కానీ దేవుడు అంటున్నాడు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. రాజ్యం అంటే ఆయన పరిచర్య, నీతి అంటే ఆయన క్యారెక్టర్. యేసుక్రీస్తు వారనే వ్యక్తిని మొదట వెతకాలి. ఆయన పనిలో నిమగ్నం అవడానికి. ఏంటి ప్రభా ఈరోజు ఏం పని చెప్తున్నావు నాకు? ఫస్ట్ ఒక క్రైస్తవుడికి మొదట వెతకాల్సింది ప్రభు అనే వ్యక్తిని, ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. ఆ తర్వాత వెంటనే ప్రభు నన్ను ఏం చేయమంటావు? గుర్రం మీద నుంచి పడగానే ఆయన ఈ 2 పనులు చేశాడు. దమస్కు మార్గంలో సౌలు పౌలుగా మారినప్పుడు ఆ క్షణమందు ఆయన 2 ప్రశ్నలు అడిగాడు. ప్రభువా నువ్వెవరు? నన్ను ఏమి చేయగోరుచున్నావు? నువ్వెవరు?
నాకేం పని చెప్తావు? నువ్వెవరు? నాకేం పని చెప్తావు? ఉదయాన్నే క్రైస్తవుడు లేచి ఏం చేస్తాడు? ప్రభువా, ఆయన ముఖాన్ని చూడడం, ఆయన్ని తెలుసుకోవాలనుకోవడం. మోషేలాగా ప్రతిరోజు ఆయన సన్నిధికి వెళ్ళి, దయచేసి ఈరోజు ఇంకొంచెం నీ మహిమ నాకు చూపవా, నిన్ను చూడాలని ఉంది. ఆయన నీతిని వెతకడం అంటే అదే. ఎక్కడి నుంచి వస్తుంది నీతి? మనకెక్కడుంది మన మొహం నీతి? మనకి నీతి ఉందా? బైబిల్ చదవండి, అందరూ నీతి మాలినోళ్లే. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనకు ఒకవేళ నీతి ఉంటే ఎవరిదా నీతి? క్రీస్తు తన నీతితో మనల్ని కప్పాడు, తన నీతి వస్త్రంతో మనల్ని కప్పాడు. మనం పాపం చేత దిగంబరులమయ్యాం. మొట్టమొదటిసారి పాపం చేత దిగంబరులైనటువంటి వాళ్ళు తమ దిగంబరత్వాన్ని ఆదాము హవ్వలు తెలుసుకున్నప్పుడు బట్టలు కుట్టించినోడు ఫస్ట్ టైలర్ ఎవరు? దేవుడే. ఈరోజు కూడా మనకి నీతి వస్త్రాలు ఇచ్చింది ఆయనే. కాబట్టి మన నీతిని చూసి ఎప్పుడు గర్వించకూడదు. మనకేమైనా నీతి ఉంటే అది ఎవరిది? క్రీస్తు వారిది, నాది కాదు. అది గర్వించాల్సిన అవసరమే లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, శబాష్, కానీ నీకన్నత కాదు, అది ఆయనది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, నేను నీతిగా బ్రతకాలంటే ఆయన నీతి నాకు అవసరం. అందుకని నేను ప్రతిదినం ఎవరిని వెతకాలి? ప్రభువుని వెతకాలి. ధర్మశాస్త్రానికి పునాది ఎవరు? ఆయన క్యారెక్టరే, ఆయన నీతే. నేను ఎంతగా ప్రభు అనే వ్యక్తిని తెలుసుకుంటానో వ్యక్తిగతంగా, సన్నిహితంగా, నాకంత ఆయన నీతి అబ్బుతుంది. అందుకని ఈ రెండే క్రైస్తవుడికి చాలా ప్రధానం. ప్రభు ఎవరో తెలుసుకోవడం, ప్రభు చెప్పిన పనిని చేయడం. ప్రభు ఈరోజు ఎలా బతకమంటావు? ఈరోజు ఎక్కడికి వెళ్ళమంటావు? ప్రభు ఈరోజు ఏం చేయమంటావు? ఈరోజు ఈ భూమి మీద నేను సాధించాల్సిన పని ఏంటి? నేను చేయవలసిన పని ఏంటి? ఏంటి ప్రభువా? ఒక ఆఫీసర్ దగ్గర ఒక నౌకరు ఉంటే, ఒక ఆఫీసర్ దగ్గర ఒక సబార్డినేట్ ఉంటే ఏం చేస్తాడు? ఉదయాన్నే 8 గంటలకు వచ్చి ఏం చేస్తాడు? సార్ నమస్తే అంటాడు. రామయ్య వచ్చావా? ఈరోజు ఇది పని. పని చెప్పకముందు ఎక్కడికి వస్తాడు ఆయన? ఆఫీసర్ గారి సముఖానికి వస్తాడు. ఈరోజు ఏం పని చేయాలో తెలుసుకోకముందు నువ్వు యేసు ప్రభు సముఖానికి వెళ్ళాలి. నేనెవరిని? నువ్వెవరు? ఆయన దాసులు. మీరు బాసులు కాదు, మీరెవరు? దాసులు. ఇది లక్షణమట. ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతకాలి. కొలస్సీ పత్రిక 3:1 ఏంటి పైన ఉన్నది? ఏంటో ఇప్పుడు మీకు అర్థమైపోయిందా? పైన వాటిని వెతకడం అంటే ఏంటో అర్థమైపోయిందా? సింహాసనాసీనుడైన క్రీస్తు మీ కన్నుల ముందు కదలాడుతూ ఉండాలట ఎప్పుడు. ఇఫ్ యు ఆర్ ఎ స్పిరిచువల్ క్రిస్టియన్, నీ కన్నుల ముందు ఎవరుండాలి? సింహాసనాసీనుడైన క్రీస్తు. ఇంకెవరు కనపడకూడదు. కొంతమంది క్రైస్తవులు ఏంటో జగన్ గారి ఫోటో పెట్టుకుంటున్నారు. ఏంటమ్మా, ఏమైంది మీకు? నీకంటూ ఒక ముఖం ఇచ్చాడు కదా దేవుడు, నీ ముఖాన్ని ఏడు అక్కడ. వేరే ముఖాలు దేనికి? నిన్నెవరో నా పేరు పెట్టుకున్నారు వాట్సాప్ స్టేటస్లో. ఆయనకు ఫోన్ చేశాను నేను. కొడితే నా పేరు వస్తుంది, కానీ నా నెంబర్ కాదు. ఏంటి తమ్ముడు ఇలా పెట్టుకున్నావు అంటే, అభిమానం కొద్ది పెట్టుకున్నానన్నా అంటున్నాడు. నీ అభిమానం పాడు కానీ తీసేరా బాబు, నీ పేరు పెట్టుకోరా. అభిమానం కొద్ది నా పేరే పెట్టేసుకుంటావా? అదేలాగా వద్దు. ఈ పిచ్చి అభిమానాలు అవి విగ్రహార్పితమైనవి. అది విగ్రహాలతో సమానం. అందరూ అడుగుతున్నారు, అన్న గ్రూపులో మీరు మధ్యలో పెడుతున్నారన్న. నేను ఎక్కడ పెట్టానయ్యా మీ గ్రూపులో? లేదన్నా ప్రకాష్ గంటెలా అని వస్తుంది. ఏంట్రా అని పరిశోధన చేస్తే వేరే అతను అభిమానం కొద్దీ నా పేరు పెట్టుకున్నాడు. నేను ఇంకో ప్రకాశం ఉన్నాడేమో అనుకుంటున్నాను. నేను కాదు,
ఆయన పేరు ప్రకాష్ కూడా కాదు. ఏం జడ ఎవరు కనపడాలి మీ ముందు? మీ వాట్సాప్ స్టేటస్ చూస్తే ఏం కనపడాలి? ప్రభు కనపడాలి ప్రజలకి, మీరు కాదు కనపడాల్సింది. మీ మొఖం చూస్తే ఏముంటుందండి? కాసేపు చూస్తే బోరు కొట్టదు, దగ్గరికి చూస్తే గుంటలు, ఏముంటుంది? మీ ముఖాన్ని తదేకంగా చూస్తే ఏమన్నా కలుగుతుందా? ఏం కలుగుతుంది? అందుకనే ప్రేమికులు చూడండి, ప్రేమించుకోకముందేమో నువ్వు అట్లా రాదా, నువ్వు ఇట్లా గోపి అంటా ఉంటారు. అదో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఓ సింతేనా, నువ్వు ఇట్టాడుదాని అని తెలిస్తే పెళ్లి చేసుకునేవాడినే కాదే. ప్రభువుకి దగ్గరికి జరిగితే ఇంకా జరగాలనిపిస్తుంది, మనుషులకి దగ్గరగా జరిగితే తు అనిపిస్తుంది. అది ఆయనకి మనకి తేడా. అందుకని ఎవరిని వెతకాలి మనం? దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఉదయం లేచిన తర్వాత క్రైస్తవుడు పని ఇదే, ఆయన ముఖాన్ని వెతకాలి. నెక్స్ట్, ప్రభువా నన్ను ఈరోజు ఏం చేయమంటావు? మూడవ లక్షణం, స్పిరిచువల్ క్రిస్టియన్ కి మూడవ లక్షణం ఏంటంటే షీ డిలైట్స్ ఇన్ గాడ్స్ వర్డ్. బట్ ఎ సూపర్ఫిషియల్ క్రిస్టియన్ డిలైట్స్ ఇన్ బాబ్లింగ్. నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు వాక్యంలో ఆనందిస్తారు. కానీ పైన పటారం క్రైస్తవులు వదరుబోతు మాటలుంటాయి చూసారా. మన క్రిస్టియానిటీ మన గురించి చెప్పేస్తుంది. మనం చర్చ్ అయిపోయిన తర్వాత అయిపోతా సోమవారమో, శనివారమో, మంగళవారమో, బుధవారమో కలిసి కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం చూసారా, చాటింగ్ చేస్తూ ఉంటాం చూసారా. మన చాటింగ్ ఏంటో, మన చిట్ చాట్ ఏంటో ఒక్కసారి స్కాన్ చేసి అక్కడ పెడితే అందులో ఎంత లోకం ఉందో, ఎంత వాక్యం ఉందో తెలిసిపోతుంది. మీరు మాట్లాడుకునే టాపిక్స్ ఏంటి ప్రైవేట్గా మీరు మాట్లాడేటప్పుడు? ఎందులో ఎంజాయ్ చేస్తున్నారు మీరు? మీ జోక్స్ ఎలా ఉన్నాయి? మీ జోక్స్ బయట జోక్స్ ఒకలాగే ఉన్నాయా? మీ భాష ఎలా ఉంది? సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ అది. ఎంతకాలం బ్రతుకుతాం ఈ క్రిస్టియానిటీలో మనం? నువ్వు ప్రైవేట్గా మాట్లాడినా కూడా ఎలా ఉంటుంది నీ క్రిస్టియానిటీ? ఉప్పు వేసినట్టు కృపాసహితంగా ఉంటుంది. నువ్వు జోకేస్తే కృపాసహితంగా ఉంటుంది. నువ్వు జోకేస్తే అందులో వల్గారిటీ ఉండదు, అందులో అసభ్యత ఉండదు. క్రైస్తవుడి హాస్యం హాస్యంగా ఉంటుంది, బయటవాడి హాస్యం అపహాస్యంగా ఉంటుంది. అందుకని కీర్తనకాడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. అక్కడికి వెళ్ళక్కర్లే, అప్పటిదాకా అక్కడికి వెళ్ళొద్దు మీరు. ఆ మొదటి మాట తీసుకోండి. ఎంతమంది దేవుని వాక్యంలో ఆనందిస్తున్నారు? మనకి కీర్తనలో ఒక మాట బాగా తెలుసు, ఆయన నీ హృదయ వాంఛను. కానీ దానికి ముందు ఒక మాట ఉంటుంది, యెహోవా యందు నువ్వు ఆనందిస్తే అప్పుడు నీ హృదయ వాంఛన ఆయన తీరుస్తా. మన ప్రామిస్ కార్డులతో, క్యాలెండర్లతో ప్రాబ్లం ఏంటంటే మనం కత్తిరించి ఎడిట్ చేసుకొని వేసుకుంటాం. మనం అనుకుంటాం, ప్రభా అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, దర్దే దిల్ ధడకతా హై. ఇక్కడ ఏంటో అయిపోతుంది ప్రభా. ఈలోపు నీకు 31వ తారీఖు వస్తుంది, డిసెంబర్ 31. నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని కార్డు తీసుకోగానే యెహోవా నీ హృదయ వాంఛను తీర్చును. అట్లయితే ఈ సంవత్సరము నాకు ఆ అమ్మాయితో. మోసపోకండి క్రైస్తవులారా, మోసపోకండి. ఎవరి హృదయ వాంఛ తీరుస్తాడంటే ఎవరైతే ఆయన యందు ఆనందిస్తారో. ఎందుకు ఆనందిస్తున్నావు నువ్వు? సినిమా చూడడంలోనా, పొగిడించుకోవడంలోనా, లైకులు కొట్టించుకోవడంలోనా, ఒక అద్భుతమైన డ్రెస్ వేసుకుని క్యాట్ వాక్ చేయడంలోనా, నిన్ను నువ్వు చూపించుకోవడంలోనా, 10 ప్రసంగాలు చేయడంలోనా? ఎందులో ఆనందిస్తున్నావు నువ్వు? లేక దేవునిలో, ఆయన వాక్యంలో. దావీదు అంటాడు, అబ్బా
నాకు కొవ్విన మెదడు దొరికినట్టుంది. ఎప్పుడు ఫేస్బుక్లో లైకులు కొట్టినప్పుడు కాదు. ఎప్పుడు నా జుంటి తేనె దారుల కంటే తీయంగా ఉంది నీ వాక్యం. ఉందా అలాంటి మనసు? ఉందా మనకి? ఇది క్రిస్టియానిటీ, ఇది అసలు సిసలు క్రైస్తవం. ఎందులో ఉంది నీ ఆనందం? అది ప్రశ్న ఈ రోజున. డూ యూ లవ్ దిస్ బుక్? డూ యూ లవ్ ప్రాక్టీసింగ్ దిస్ బుక్? ఈ పుస్తకాన్ని ప్రేమిస్తున్నారా మీరు? ఎంత నలిగింది ఈ పుస్తకం చూడండి. నా బైబిల్ చూడండి ఒకసారి, పేజీలు చినిగిపోతున్నాయి. ఎంత నలిగింది మీ బైబిల్. ఎంత చదువుతారు మీరు మీ వాక్యాన్ని? ఈ చర్చలో కూర్చున్న వాళ్ళు 10 సార్లు హల్లెలూయా చెప్తే నువ్వు క్రిస్టియన్ అవో. ఊగి ఊగి నువ్వు ఆరాధన చేస్తే క్రిస్టియన్ అవో. పెద్దగా ప్రార్థన చేస్తే క్రిస్టియన్ అవో. ఏంటి క్రిస్టియానిటీకి ఒక గుర్తు? వాక్యంలో ఆనందించాలి. మనం ప్రేమించే వాళ్ళ సముఖంలో మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా మనకు టైము తెలియదు. కొంతమంది అంటే మనకు పెద్ద ఇష్టం ఉండదు. వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడగానే సరే నాకు టైం అవుతుంది, ఈలోపు ఫోన్ వచ్చినట్టుగా పక్కకి వెళ్ళి వచ్చేస్తున్నా అంటాం మనం. ఈ వేషాలన్నీ తెలుసు కదా మనకి, తెలియని విషయాలేనే కాదు మనకి, మనం వేసే వేషాలే. ప్రభు మాట మనకి ఎప్పుడు తీపిగా ఉంటుంది? ఆయన అంటే మనకి ఇష్టం అయినప్పుడు. నీకుందా ప్రభు మాట అంటే తీపి? అలా అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. నీకు వేరే మాటలు తీపిగా ఉన్నాయా? లౌకికపు ఇచ్చకపు మాటలు, వదరబోతు మాటలు తీపిగా ఉన్నాయా? బయట జోకులు, వాట్సాప్లో పిచ్చి చెత్తంతా వస్తుంది. ఆర్ యు ఎంజాయింగ్? దెన్ యు ఆర్ ఎ సూపర్ఫిషియల్ క్రిస్టియన్. నువ్వు పైన పటారం క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. టేక్ కేర్. ప్రభు వస్తాడు ఒక రోజున, దండించబోతున్నాడు మనందరినీ కూడా. నిజమైన క్రైస్తవుడు, స్పిరిచువల్ క్రిస్టియన్, బేర్స్ ఫ్రూట్. లాస్ట్ టైం మీకు వచ్చినప్పుడు, నేను మొన్న కాకుండా అంతకుముందు వచ్చినప్పుడు మీకు ఎలా ఫలించాలో మీకు చాలా పెద్ద మాట్లాడాను. నేను సుదీర్ఘంగా మాట్లాడాను, విపులీకరించి మాట్లాడాను, కాబట్టి దాంట్లోకి నేను వెళ్ళట్లేదు. కానీ మీకు గుర్తు చేస్తున్నాను, ఎ సూపర్ఫిషియల్ క్రిస్టియన్ కెనాట్ బేర్ ఫ్రూట్. ఎన్నేళ్ళైంది మీరు బాప్తిస్మం తీసుకొని? ఆత్మఫలం లిస్ట్ రాసుకోండి, 9 విషయాలు ఉంటాయి. మార్కులు మీరే వేసుకోండి. చెప్పండి ఆత్మఫలం ఏంటో. ఏమండి? నెంబర్ 1 ప్రేమ. ఆగండి. రైట్. దేవుడిని ఎంత ప్రేమిస్తున్నారు, మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నారు? 0 నుంచి 10 మార్కులు వేసుకోండి, మీరే వేసుకోండి. నెక్స్ట్ ఏంటి? ఎంత ఉంది మీకు సంతోషం? బయట పరిస్థితులు ఏమాత్రం బాగాలేకపోయినా మీకు లోపల ప్రభువునందు ఆనందించే సంతోషం ఉందా? వేసుకోండి మీరే మార్కులు, 0 నుంచి 10 మార్కులు. 9 విషయాలకు మార్కులు వేసుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడండి నేను. ఐల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. దానికి కనెక్టెడ్గా ఉన్న పాయింట్ మీకు చెప్తాను నేను. ఎ స్పిరిచువల్ క్రిస్టియన్ షోస్ మెచ్యూరిటీ. ఆ సూపర్ఫిషియల్ క్రిస్టియన్ కెనాట్ బి మెచ్యూర్డ్. వాడు గిటక బారిపోయి ఉంటాడు, మరుగుజ్జుగా ఉంటాడు. ఇప్పుడు ఏం చూసారో, మరుగుజ్జుల్ని పొట్టిగా ఉంటారు, వయసు పెరిగిపోయి ఉంటుంది, అడ్డంగా పెరుగుతారు తప్ప నిలువురు పెరగరు. చూసారు మీరు ఎప్పుడైనా అలాంటి వాళ్ళని? చాలా మంది మరుగుజ్జు క్రైస్తవులు ఉంటారు. మీరు శారీరకంగా చూస్తే మంచి హైటు, మంచి వెయిట్, మంచి ఫిజిక్, మంచి ఫిగరు, కానీ మీరు ఆధ్యాత్మికంగా చూస్తే పొట్టు పొడంకాయలు, మరుగుజ్జులు. సర్కస్లో పెట్టచ్చు మిమ్మల్ని తీసుకెళ్ళి. చదువుదాం ఒకసారి వాక్యాన్ని. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి. ఇందును గూర్చి నీకు చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి, నాయనా టైం లేదయ్యా. మీరు వినుటకు
మందులైనందున మీకు ఎక్కట్లేదురా. మీది మందబుద్ధి, నీకు ఎక్కట్లేదు, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. ఏంటి నీ ప్రాబ్లము? చదవండి అమ్మా. కాలమును బట్టి చూస్తే మీరు ఈ పాటికి స్పీకర్లు అవ్వాల్సిన వాళ్ళు. దేవోక్తుల్లోని మొదటి మూల పాఠాలను ఒకటి మీకు మరలా చెప్పాల్సి వచ్చింది. ఇంకా అక్కడే దేకుతున్నారు మీరు. ఇంకా పాలు తాగుతూనే ఉన్నారు. బలమైన ఆహారం తినగలిగిన వాళ్ళు. శారీరకంగా చూస్తే మీరు ముక్క లేకపోతే బతకలేరు క్రైస్తవులు. ఇప్పుడు వెళ్తా మాంసం కొట్ట దగ్గర ఆగిపోతారు మీరు కదా. కానీ ఆధ్యాత్మికంగా మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? అరాయించుకోగలిగినంత ఉందా మీకు? వాక్యంలోని లోతైన విషయాలు మీకు వచ్చా? వాక్యాన్ని ఇంకా ఇలానే చదువుతున్నారా? లోతుగా చదవగలుగుతున్నారా? అర్థం చేసుకునే కెపాసిటీ మీకుందా? పాటించే కెపాసిటీ మీకుందా? డూ యూ హ్యావ్ మెచ్యూరిటీ? చాలా మందికి ఫిజికల్ మెచ్యూరిటీ ఉంటుంది, చాలా మందికి మెంటల్ మెచ్యూరిటీ ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీకు క్రిస్టియన్ మెచ్యూరిటీ ఉందా? మనం మెచ్యూర్ ఫంక్షన్లు కూడా చేసుకుంటాం, పిచ్చి మొహాలమే. ఫంక్షన్లు కాదమ్మా చేసుకోవాల్సింది. మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, మా అబ్బాయి క్రీస్తులో మెచ్యూర్ అయ్యాడు, ఫంక్షన్ చేయండి. మీరు ఓనీలు పండుగలు, పంచులు పంచే పండుగలు కాదు మీరు చేసుకోవాల్సింది. మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, మా అమ్మాయి క్రీస్తులో మెచ్యూరిటీ సంపాదించింది, చెయ్యండి పండుగ. ఈ మెచ్యూర్ ఫంక్షన్లు కావాలి, పిచ్చి మెచ్యూర్ ఫంక్షన్లు కాదు. ఏవి దాచిపెట్టుకోవాలో అవి బయట వేసుకుంటారు, ఏవి బయట వేసుకోవాలో అవి దాచిపెట్టుకుంటారు. పిచ్చి మొహాలు కాకపోతే ఎవరో మనం. దరిద్ర ఫంక్షన్లు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆర్ యు మెచ్యూర్డ్ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో నీకు వచ్చిందా మెచ్యూరిటీ? ఆ దృఢత్వం, ఆ దారుఢ్యం, ఆ సౌష్ఠవం, ఆ ఆరోగ్యం, ఆ బలం, ఆ శక్తి, ఆ ఎదుగుదల. క్రీస్తులో కండలు తిరిగావా? క్రీస్తులో కండలు తిరిగిన యోధుడివా నువ్వు? గుండె బలం ఉన్నవాడివా క్రీస్తులో? ఏదైనా వచ్చి నీ మీద ఉపద్రవం మీద పడితే తట్టుకొని నిలబడతావా? పునరుద్ధానం చెందగలవా? లోకం నిన్ను సిలివేసి ఈడ్చి నిన్ను అవమానపరిస్తే మళ్ళీ పునరుద్ధానం చెందగలవా నువ్వు? ఉందా నీకు మెచ్యూరిటీ? ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ స్పిరిచువల్ క్రిస్టియన్ యూ విల్ షో మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అంటే ఏంటో తెలుసా? కష్టాలు, కన్నీళ్లు, కడగండులు వచ్చినప్పుడు తమకుడు క్రైస్తవుడు, అదే మెచ్యూరిటీ. శోధన వచ్చినప్పుడు నిలబడతాడు క్రైస్తవుడు, అదే మెచ్యూరిటీ. అవమానం వచ్చినప్పుడు కుంగిపోడు క్రైస్తవుడు, అదే మెచ్యూరిటీ. ఈ లోకంలో నీ పేరంతా ఒక్కసారి తుడిచిపెట్టుకుపోయినా, నేను ప్రభులో ఎప్పుడో చచ్చిపోయాను, ఈ లోకానికి నాకేం ప్రాబ్లం లేదు అని నిలబడగలిగిన వాడు క్రైస్తవుడు, అదే మెచ్యూరిటీ. లోకమంతా నీ మీద కాండ్రించి ఉమ్మూసిన నా ప్రభు నాకుంటే చాలు అని మళ్ళీ నిలబడగలిగిన వాడు, అదే మెచ్యూరిటీ. మనుషులు పొగడకపోయినా మంచి పనులు చేస్తూనే ఉండేవాడు, అదే మెచ్యూరిటీ. మంచి చేస్తే చెడు ఎదురైనా కూడా మంచి చేస్తూనే ఉండగలిగిన వాడు, అదే మెచ్యూరిటీ. లోకమంతా ఒక పోకడ పోతుంటే లోకానికి ఎదురీది నిలబడగలిగిన వాడు, అదే మెచ్యూరిటీ. ఆర్ యు ఎ మెచ్యూర్డ్ క్రిస్టియన్? డబ్బులు లేకపోయినా క్రీస్తులో ధనవంతుడిగా ఉండగలిగిన వాడు, అదే మెచ్యూరిటీ.
అందం లేకపోయినా క్రీస్తులో సౌందర్యాన్ని సంపాదించుకోగలిగిన వాడు, అదే మెచ్యూరిటీ. ఉందా ఈ మెచ్యూరిటీ మీకు? ఈ మెచ్యూరిటీ ఉందా? స్పిరిచువల్ క్రిస్టియన్ కి మరొక లక్షణం ఏంటంటే, a spiritual Christian hates sin, but a superficial Christian hates the sinner, not the sin. నిజమైన క్రైస్తవుడు, అసలు సిసలైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు పాపాన్ని ద్వేషిస్తారు. కానీ సూపర్ఫిషియల్, పైన పటారం క్రైస్తవులు పాపిని ద్వేషిస్తారు కానీ పాపాన్ని మాత్రం ద్వేషించరు. పక్క నుండి కింద చూపు చూస్తారు తప్పు చేస్తే, కానీ వీళ్ళు మాత్రం తప్పులోనే ఉంటారు. సిగరెట్ మాత్రమే తాగేవాడికి పేకాట ఆడేవాడిని చిన్న చూపు చూస్తాడు. పేకాట మాత్రమే ఆడేవాడికి, వ్యభిచారం చేసేవాడిని చిన్న చూపు చూస్తాడు. జోబులు మాత్రమే కొట్టేసే దొంగ, గజ దొంగని నీ అంత చెడ్డోడిని కాదులే అనుకుంటాడు చూసి. అది పైన పటారం క్రైస్తవం. కానీ నిజమైన క్రైస్తవం ప్రభు లాంటిది. మన ప్రభు నీతిని ప్రేమించేవాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మీరు చదివితే, ఆయన పాపమును ద్వేషించేవాడు. కానీ పాపాన్ని ఎంత ద్వేషిస్తాడో పాపినంత ప్రేమిస్తాడు. నీ తోటి విశ్వాసి తప్పు చేస్తే నువ్వు ప్రేమించగలవా? కానీ అతని పాపాన్ని ద్వేషించగలవా? తన ఎదుట వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఎదుట నిలబడితే ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడగలేదు ఆయన. అడిగాడా? ఆయన ఏమన్నాడంటే, అమ్మా నేను నిన్ను శిక్షించను, వెళ్ళు, ఇక పాపము చేయకము. ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. నీతిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఈ లక్షణం మనకు అంటుకుందా? మనం రివర్స్ గేర్. మనం పాపిని ప్రేమిస్తాం కానీ పాపిని ద్వేషిస్తాం, పాపాన్ని ప్రేమిస్తాం. స్పిరిచువల్ క్రిస్టియానిటీలో ఇది పొడసూపాలి. మన వ్యక్తిగత జీవితంలో, మన ఆలోచనల్లో, మన ఆంతర్యంలో, మన ఆంతరంగిక జీవితంలో మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు మనము పాపాన్ని అసహించుకునే వాళ్ళమా? నీతిని ప్రేమించే వాళ్ళమా? లేక ఎవ్వరూ చూడట్లేదు కదా పాపం చేద్దాం అనుకునే వాళ్ళమా? మనుషుల కోసం నీతిమంతులు ఉంటారు కొంతమంది. అది సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ, పైన పటారం క్రైస్తవం. వాక్యం చెప్తోంది, 1 పేతురు పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం, 15వ వచనం నుంచి 1వ అధ్యాయం 15 నుంచి మీరు చదివితే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. లోకం కోసమో, సాక్ష్యం కాపాడుకోవడం కోసమో, 10 మంది దగ్గర సర్టిఫికెట్ కొట్టేయడం కోసమో పరిశుద్ధంగా ఉండొద్దు. ఎవరి కోసమట? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక అని చెప్తున్నాడు దేవుడు. స్పిరిచువల్ క్రిస్టియన్కి నీతి పట్ల కాంక్ష ఎలా పుడుతుందంటే, తన ప్రభు కోసం, ఎవరు చూసినా చూడకపోయినా నేను నా ప్రభు కోసం జీవిస్తాను. He hates sin, she hates sin. పాపాన్ని ద్వేషించే అంత మెచ్యూరిటీలోకి ఎదిగారా మీరు? Then you are a spiritual Christian. ఇంకా పాపంతో మీరు చిన్న చిన్న పాపాలతో కూడా సతమతం అవుతూనే ఉన్నారా? మీది ఇంకా పైన పటారం క్రైస్తవమే. Do you really hate sin from the bottom of your heart? నేను ముగిస్తాను. చివరి మాట. స్పిరిచువల్ క్రిస్టియన్ యొక్క లక్షణం ఏంటంటే, he seeks to please the Lord always, not the man. నిజమైన అసలు సిసలైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు ప్రభువుని మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు, మనుషుల్ని మెప్పుని కోరరు. 24 గంటలు ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు, ఎందుకు నేను ఫేస్బుక్లో లైక్స్ కోసం చూస్తాను,
ఎందుకు నేను యూట్యూబ్లో లైక్స్ కోసం చూస్తాను? ఎందుకు వ్యూవర్షిప్ కోసం చూస్తాను? ఎందుకు నా సబ్స్క్రిప్షన్స్ కోసం చూస్తాను? కారణం ఏంటంటే నాకు లోకం సర్టిఫికెట్ ఇవ్వాలి. లోకం సర్టిఫికెట్ ఇవ్వాలి నాకు. మీకు తెలుసా యూట్యూబ్లో వ్యూవర్షిప్లు సబ్స్క్రిప్షన్స్ ఎలా పెరుగుతాయో? ఒక కంపెనీకి డబ్బులు ఇస్తే వాడు పెంచేస్తాడు అంతే. మీరు వెళ్ళి కొంతమంది స్పీకర్లను చూడండి, 570K సబ్స్క్రిప్షన్స్ అని ఉంటుంది. అంటే 570K అంటే ఏమండి? K అంటే 1000. 570 పక్కన 3 సున్నాలు పెడితే ఎంతో చెప్పండి నాకు? 5,70,000 ఏంటంట యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్. ఎంతమంది చూశారని చూస్తే 60K అని ఉంటుంది. అదేంటి? 5,70,000 మందిలో 70,000 మంది కూడా చూడలేదా నీ వీడియో? అంటే ఏంటన్నమాట? ఫేక్. ఫేక్ ఫేక్ అంటే తెలుసా మీకు? నకిలీ. ఒక కంపెనీకి డబ్బులు ఇస్తే ఆ కంపెనీ ఏం చేస్తుంది? రాత్రికి రాత్రి, వారంలో, నెలలో నీ సబ్స్క్రిప్షన్స్ పెంచేస్తుంది. ఎందుకు? నువ్వు దైవజనులే చేస్తున్నారు ఈ పని. ఎందుకట? నీకు మనుషుల మెప్పు కావాలి. నేను ఏ రేంజ్ దైవజనుడిని? నా సబ్స్క్రిప్షన్స్ చూడండి. పాప హైదరాబాద్లో ఒక ఆయన ఉంటాడు, టెంపుల్ పెట్టిన ఆయన. ఆ టెంపుల్లో దేవుడు ఆయన. ఆయన పాపం ఎవరో మన టీవీ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారట. నేను రానన్నాడు ఆయన. ఏంటి సార్ ఇంటర్వ్యూకి పిలిస్తే రారేంటి సార్? నేను అమెరికన్ టీవీ వాళ్ళు పిలిస్తే మాట్లాడినండి, నా రేంజ్ కాదన్నాడంట ఆయన. అంటే మన టీవీలో వచ్చేంత రేంజ్ ఆయనకి లేదు పాపం. పాపం ఆ అదృష్టం టీవీ వాళ్ళకి దొరకలేదు, ఆ టెంపుల్లో దేవుడిని ఇంటర్వ్యూ చేసే అదృష్టం. ఏమిటి కావాలి మనకి? మనుషుల సర్టిఫికెట్లు. పైన పటారం క్రైస్తవులు అంటే వీళ్ళే. వాళ్ళు 24 గంటలు మనుషుల సర్టిఫికెట్ల కోసం కోరుకుంటారు. చెప్పలేదా పరిచయాల గురించి యేసు ప్రభు? మీరు పెద్ద పెద్ద పీటల పైన కూర్చోవాలనుకుంటారా? మీరు ఫంక్షన్ వస్తే మీకు ప్రాముఖ్యత కావాలనుకుంటారా? మీరు ప్రార్థన చేస్తే 10 మంది వినాలనుకుంటారా? మీకు కావాల్సినన్ని దొరికినాయిలే, అక్కడేముండదు మీకు అన్నాడు ఆయన. పైన పడారం క్రైస్తవులు వాళ్ళు. కానీ అసలు శిష్యులైన క్రైస్తవులు ఎవరిని మెప్పిస్తారట? ప్రభుని మెప్పించడానికి. అందుకే కొలసీ పత్రికలో మాట ఉంది, మీరు ఏది చేసినను మనుషుల నిమిత్తమో కాక, ఫేస్బుక్ లో ఫోటో పెట్టుకున్నను మనుషుల లైక్స్ కోసం కాక, ప్రభు నిమిత్తమే చేయుడి. చేస్తారా? చేస్తే మీరు నిజమైన క్రైస్తవులు. మీరు నిజమైన క్రైస్తవులు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ప్రభువా నువ్వేమనుకుంటున్నావు? సూపర్ఫిషియల్ క్రైస్తవుడు అంటాడు, నన్ను ప్రజలేమనుకుంటున్నారు, నా గురించి వాళ్ళేమనుకో, ఈ డ్రెస్ వేసుకుంటే ఏమనుకుంటారు, ఆ మేకప్ వేసుకుంటే ఏమనుకుంటారు, ఈ షూ వేసుకొని వెళ్తే ఏమనుకుంటారు, ఈ పాట పాడితే ఎలాంటి మెప్పులు వస్తాయి. కానీ సూపర్ఫిషియల్ క్రిస్టియన్ అలా అనుకుంటే, స్పిరిచువల్ క్రిస్టియన్ అనుకుంటాడు, ప్రభువా నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ దగ్గర ఏమైనా మార్కులు దొరికాయా? నాకు కొన్ని మార్కులైనా నీ దగ్గర నేను సంపాదించుకోగలిగానా అని ఆలోచించుకుంటాడు నిజమైన క్రైస్తవుడు. A spiritual Christian always seeks to please the Lord, not the people. అందుకనే యేసుక్రీస్తు వారి జీవితాన్ని మీరు చూస్తే ఆయన ఎప్పుడూ మొహమాటం లేకుండా మాట్లాడాడు. మొహమాటం లేకుండా మాట్లాడితే ఏంటండి ప్రాబ్లము? మనుషులు మార్కులు పడవు. యథార్థవాది, లోక విరోధి. తెలీదా మీకు? ముక్కుసూటిగా మాట్లాడితే యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన శత్రువులే ఒప్పుకున్నారు, బతుకుడా నీవు సత్యమే పలుకుదువనియు మొహమాటము లేనివాడవనియు ఎలాగా ముక్కుసూటిగా మాట్లాడతావనియు మేము ఎరుగుతాము. ఆ రోజుల్లో స్ప్రైట్ కూడా దొరకదండి. సూటిగా మాట్లాడేవాడు యేసుప్రభు, సుత్తు లేకుండా. ఎవరినైనా సరే వదిలిపెట్టేవాడు కాదు.
ఆ నక్కతో ఇలాగ చెప్పండి అన్నాడు. ఎవరి గురించి? ఎవరి గురించి? మహారాజు గారి గురించి. యూదుల రాజుని వెళ్ళి నక్కతో ఇలా చెప్పండి అన్నాడు. ఆయనకి లెక్కలేదు. ఎందుకంటే ఆయన మనుషుల మెప్పు సర్టిఫికెట్ల కోసం లేడు. నీకుందా అలాంటి జీవితం? మొహమాటం ఓ పెద్ద పాపం, తెలుసా మీకు? అంటూ ఉంటాం మనం, మొహమాటంతో నవ్వుతాం కదా. ఏంటండి ఇలా చేశారు? మీకు తెలియంది ఏముంది బ్రదర్? సూటితనం ఉందా నీకు? పక్కింటి వాళ్ళు ఏమనుకుంటే నాకు అనవసరం, మా చర్చిలో వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం, నా ప్రభుని నేను మెప్పిస్తున్నానా లేదా? ప్రభువుని మెప్పించాల్సి వచ్చినప్పుడు పబ్లిక్గా మెప్పిస్తున్నానికి కుదరదు, సీక్రెట్ లైఫ్లో కూడా మెప్పించాలి. మనుషుల్ని మెప్పించడానికి పూనుకుంటే ఎలా ఉంటుంది? కేవలం బయట జీవితంలో మాత్రమే మనుషుల్ని మెప్పిస్తాం, లోపల మాత్రం అంతా సున్నం కొట్టిన సమాధుల్లాగా, లోపల అజితేంద్రియంతో నిండి బూజుబట్టి, మీరు ఎప్పుడైనా సింక్లో అంటులు పడేసి 3 రోజులకి ఊరెళ్ళి వచ్చిన తర్వాత చూడండి ఎట్లా ఉంటాయో మీ పాత్రలు. అలా ఉంటాయి చాలా మంది క్రైస్తవుల జీవితాలు అని పరిశీలిని తిడతాడు యేసుక్రీస్తు వారు. అందంతా అజితేంద్రియం ఉంది అందులో. నువ్వు లోపల కడుక్కుంటావు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుణ్ణి ప్లీజ్ చేస్తాడు. దేవుణ్ణి ప్లీజ్ చేసే క్రైస్తవుడు లోపల కూడా శుద్ధంగా ఉంటాడు. నేను ముగిస్తాను. మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో, చాలా కాలం నుంచి మీరు చర్చ్కి వస్తున్నారు, చాలా కాలం ఇక్కడ ఆరాధన చేస్తున్నారు, చాలా కాలం నుంచి బైబిల్ చదువుతున్నారు, చాలా కాలం నుంచి క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, బాప్తిస్మం తీసుకుని మారు మనసు పొంది రక్షణ పొంది ఆత్మను పొందుకొని చాలా సంవత్సరాలు అయింది. ఏం సాధించారు? సూపర్ఫిషియల్గానే పైపైన పటారంగా ఉన్నారా? లోతుగా వెళ్ళిందా మీ క్రైస్తవం? వేళ్ళునుకుందా మీ క్రైస్తవం? గుర్తుపెట్టుకోండి, వేళ్ళునుకోకపోతే పళ్ళు కాయలేదు. When there is no root, there cannot be fruit. When there is no root, there cannot be fruit. ఎంత లోతుగా వెళ్ళాయి మీ క్రైస్తవ వేళ్ళు? క్రీస్తులో ఎంత లోతుగా వెళ్ళారు? వాక్యంలో ఎంత లోతుగా వెళ్ళారు మీరు? ఆత్మవిమర్శ చేసుకుందాం. తలలు వంచండి, తలలు వంచండి. కొద్ది క్షణాలు మనం మౌనాన్ని పాటిద్దాం. ఇంకేమీ గుర్తు చేసుకోవద్దు, మనం ఎవరిని చూడొద్దు. మనం కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. మోకరించగలిగితే మోకరించండి. మీరు ప్రభు తప్ప ఎవరు కనపడకూడదు మీకు. ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. మీ మాటలు ఎలా ఉన్నాయి? ఆంతరంగికంగా మాట్లాడుకున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ చేతులు ఎలా ఉన్నాయి? మీరు బయటకు వచ్చినప్పుడు మనుషుల కోసం ఒక ముసుగు వేసుకుంటున్నారా? ప్రభుని ప్రేమించడం, ఆయన వాక్యంలో ఆనందించడం, ఆయన ఫలాల్ని ఫలించడం, ఆయన మెప్పు కోసమే బ్రతకడం, మనుషుల మెప్పు కోసం కాకుండా పైనున్న వాటిపైన దృష్టి పెట్టడం, భూలోక సంబంధమైన వాటిని తక్కువగా యోచించడం మీకు అబ్బిందా? మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? పాపాన్ని ద్వేషించే స్థాయికి ఎదిగారా? ఒకవేళ మీ క్రైస్తవం ఇంకా పైన పటారంగానే ఉంటే ఏదో ఒకరోజు కూలిపోతుంది. సోదరుడా, సోదరి, అది జరగకముందే పటిష్టం చేసుకో. నీవు ప్రభు పాదాల మీద పడు, పశ్చాత్తాపపడు. నీ మనసులో ఎక్కువ భాగం, ఎక్కువ కాలం, ఎక్కువసేపు
ఒక రోజులో ఏది సుడులు తిరుగుతూ ఉంటుంది? ప్రభువా, లోకమా, లోకంతో స్నేహమా, ఎవరైనా వ్యక్తులా, ఏదైనా విషయమా, డబ్బా, లౌకిక ఆశల, హోదానా, కీర్తి ప్రతిష్టల? ఏంటి నీ మనసు నిండా ఏముంది? చెప్పగలవా ప్రభువా? ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా, సోమవారం నుంచి శనివారం మధ్యలో కూడా దినమెల్లా మేల్కొనున్నంతసేపు నా మనసు నిండా నీవే నాయనా, నిన్ను గురించిన ఆలోచనలే ప్రభువా. అప్పుడప్పుడు లోకంలో ఉన్నాను కనుక కొన్ని విషయాల వైపు మళ్ళీ నీ దగ్గరికే వచ్చేస్తాను ప్రభువా. ఎక్కువసేపు నీతోనే గడుపుతూ ఉంటాను, నీతోనే సంభాషిస్తూ ఉంటాను. నువ్వు చూస్తున్నావన్న ఎరుకలో, నిన్ను మెప్పించాలన్న తపనలో, నిన్ను ఎలాగైనా చూడాలన్న తృష్ణతో జీవిస్తాను ప్రభువా. ఆయన దగ్గర ఒక కంకణం కట్టుకోండి, ఓ ప్రమాణం చేసుకోండి. మన తప్పులు దేవుడు మనకు చూపించినప్పుడు మనం పశ్చాత్తాపడాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర ఒప్పుకుంటే వాళ్ళు గేలి చేస్తారు, వాళ్ళు తాటేకలు కడతారు, వాళ్ళు ఫేస్బుక్లో పెడతారు. మళ్ళీ వాళ్ళకి మన ఫేస్ చూపించలేం. కానీ ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన దయాళుడు, క్షమించటకు సిద్ధ మనసు కలవాడు. ఆయన మనల్ని గుండెకు హత్తుకుంటాడు, ప్రేమిస్తాడు. మన పాపాలు ఒప్పుకోవాలే, కానీ అసలు మనం పాపం చేయనట్టే మనల్ని ప్రేమిస్తాడు, మనం పాపం చేయనట్టే మనతో మాట్లాడతాడు. అంత ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమించడం, ఆయనలో ఆనందించడం, ఆయన్ని వెతకడం, ఆయనతో గడపడం, ఆయన చేయి పట్టుకొని నడవడం, ఆయన మాట వినడం, ఆయన స్వరం వినడం మనకు చేత కావట్లేదా? ఆయన మీదే ఆధారపడదాం, ఆయన్నే అడుగుదాం. ప్రభువా, నాకు ఈ విషయాల్లో సహాయం దయచేయి నాయనా. నిస్సహాయుణ్ణి ప్రభువా, నిస్సహాయురాలు నాయనా. ప్రభువు కనికరిస్తాడు. మీరు నిజాయితీతో యథార్థంగా ప్రార్థన చేస్తే ప్రభువు మీ మాట వింటాడు. ఆయన సింహాసనం మీద నుంచి వంగి చెవులు రిక్కించుకొని నీ ప్రార్థన, నీ అస్పష్టమైన పెదవుల కదలిక ఆయన వింటాడు. నీ గుండె పెగలక, నీ నోరు పెగలక నువ్వు మాట్లాడలేకపోతే నీ గుండె చప్పుడు ఆయన వింటాడు. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ప్రభువు పైన మీ దృష్టి నిలుపుకోండి. ప్రభుతో మాట్లాడండి, ప్రభు సన్నిధిలో ఏడవండి, ప్రభు సన్నిధిలో మీ పశ్చాత్తాపపడండి. మిమ్మల్ని లోతుల్లోకి తీసుకెళ్ళగలిగిన వాడు ఆయనే. ఆయన వైపు చూడకుండా, ఆయన మీద ఆధారపడకుండా క్రైస్తవంలో ఎదగలేం. ఎంత ప్రభువుని ఎరిగితే అంత ఎదుగుదల, అంత ఎదుగుతాం. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రభువుకి సమర్పించుకోండి. పైన పటారం క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడండి. వాక్యంలో, క్రీస్తులో, ఆయన వ్యక్తిత్వంలో వేళ్ళూనుకున్న క్రైస్తవం, నిలదొక్కున్న క్రైస్తవం, వేరుపారిన క్రైస్తవం కోరుకోండి. ప్రభుకు సమర్పించుకోండి.
మిమ్మల్ని లేవమని కానీ చేతులెత్తమని కానీ నేను అడగట్లేదు. ఇది మీకు ప్రభువుకు మధ్య మీరు చేసుకుంటున్న ప్రమాణం, ఒప్పందం, ఉడంబడిక. ఇందులో ఆశీర్వాదం ఉంది. మీరు 10 మందికి ఆశీర్వచనంగా మారతారు. మీరు ఎంతకాలం జీవిస్తారో మీకు తెలియదు, కానీ నిత్యమైంది, అక్షయమైంది దానికోసం పాటుపడండి. లోకాన్ని ప్రేమించని ప్రభువుని ప్రేమించే, లోకం పైన పెద్ద మనసు పెట్టని, ప్రభువు పైనే మనసు నిలిపేటువంటి, లోకం కంటే పరలోకాన్ని ఎక్కువగా దృష్టించేటువంటి క్రైస్తవ్యాన్ని మనకు ప్రసాదించాలని ప్రార్థన చేసుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయనా. 97% భారతీయులకి నువ్వెవరో తెలియదు నాయన. దానికి కారణం మేమే తండ్రి. నా సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ తోటి, నా పైన పటారం క్రైస్తవంతో నేను నిన్ను చూపించలేకపోతున్నాను. నా కాలనీలో, నా ఇంట్లో, నా అపార్ట్మెంట్లో, నా ఇరుగు పొరుగు మధ్య, నా ఆఫీస్లో, నా స్కూల్లో, నా కాలేజ్లో నేను చూపించలేకపోతున్నాను నాయనా. ఎందుకంటే నాది పైన పటారం క్రైస్తవంగా మారిపోయింది. ఈ లక్షణాలు నాకు కావాలి. ఆ సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ యొక్క అవలక్షణాలని నేను తొలగించుకోవాలి. నాకు సహాయం దయచేయి తండ్రి. ఈరోజు ఉన్న పళానాన్ని నేను నీకు అప్పగించుకుంటున్నాను నాయన. నీ ఆత్మ కార్యాన్ని నాలో జరిగించండి నాయన. నిజంగా నేను నీ ఆత్మను పొంది ఉంటే నీ ఆత్మ కార్యం నాలో జరుగుతుంది నాయన. ఏయో అనుకుంటున్నాను ప్రభువా, నీ ఆత్మను పొందాను అనడానికి గుర్తులుగా, కానీ ఇవి గుర్తులని మర్చిపోయాను నాయన. నేను నిజంగా నీ ఆత్మను పొంది ఉంటే నిన్ను ప్రేమించడం నాకు నేర్పించు, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా. నిజంగా నీ ఆత్మను నేను పొంది ఉంటే నీ వాక్యంలో ఆనందించడం నాకు నేర్పించు. నీ యందు ఆనందించడం, అతిశయించడం నాకు నేర్పించు. నిజంగా నీ ఆత్మను నేను పొంది ఉంటే, నేను పరిశుద్ధ ఆత్మను పొందాను కనుక నేను పరిశుద్ధంగా జీవించడం నాకు నేర్పించు. పాపాన్ని ద్వేషించడం నాకు నేర్పించు. అయినా నిజంగా నీ ఆత్మను నేను పొంది ఉంటే నేను నిన్ను నాయన మెప్పించేవాడిగా, మనుషుల్ని మెప్పించడానికి ఉన్నవాడిగా కాకుండా నన్ను మార్చు. నేను నీ ఆత్మను నిజంగా పొందుకొని ఉంటే ప్రభువా, నీ ఆత్మ ఫలం